for single proportion. Here, small b denote the proportion of sample and capital B denote the proportion of the population. And test statistic is Z is equal to small p minus capital P by root P, capital P, capital Q by N, where standard error of P is represented as root PQ by N. Q is equal to 1 minus P. మనకి ప్రాబ్లంలో స్టాండర్డ్ డీవియేషను మీను వేరియన్స్ ఆ టెర్మినాలజీ ఎప్పుడైతే కనబడలేదో అప్పుడు మన ప్రపోర్షన్లో ఉంది అనే విషయాన్ని గమనించాలి. ఓకే, సో శాంపుల్ ప్రపోర్షను పాపులేషన్ ప్రపోర్షన్ని ఐడెంటిఫై చేసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ప్రపోర్షన్ మీన్స్ ఇట్స్ ప్రాబబిలిటీ ఆర్ పర్సంటేజ్. ఓకే, నౌ ద క్వశ్చన్ ఈస్, a manufacturer claims that only 4% of his products are defective. A random sample of 500 was taken, among which 100 were defective. Test the hypothesis at 0.05 level. ఓకే, ఇక్కడ మనకి క్వశ్చన్లో ఎక్కడ కూడా వేరియంట్స్ కానీ స్టాండర్డ్ డీవియేషన్ కానీ కనబడలేదు. ఓకే, వాడు శాంపుల్ సైజ్ చెప్పాడు. ఎంతండి? 500. Sample proportion is equal to x by n. N is a sample size. ఓకేనండి. నెక్స్ట్ వాడు ఏమని చెప్పాడండి? A random sample of 500 was taken, among which 100 were defective. 500లో 100 defective అంటున్నాడు. సో హియర్ x is 100. P is equal to x by n. ఓకే, రైట్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0.2. నౌ పాపులేషన్ ప్రపోర్షన్ ఏంటి అంటే వాడు ఎంత క్లెయిమ్ చేస్తున్నాడండి? 4% క్లెయిమ్ చేస్తున్నాడు. 4% అంటే 4/100, ఇచ్ ఈజ్ 0.04. ఓకే, నౌ టేక్ నల్ హైపోథసిస్. వాడు ఇచ్చిన క్లెయిము ఈక్వల్ అని తీసుకున్నామండి. ప్రపోర్షన్ ఎంత తీసుకున్నామండి? 0.04. ఓకే, వాడు ఏమీ స్పెసిఫై చేయలేదు కాబట్టి, ఐ మీన్ రైట్, ఇక్కడ ఆల్టర్నేట్ హైపోథసిస్ని మీరు 2 టైల్ అయినా తీసుకోవచ్చు, రైట్ టైల్ అయినా తీసుకోవచ్చు. వాడు స్పెసిఫై చేయకపోతే మనం జనరల్గా 2 టైల్ తీసుకుంటున్నాం అండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే రైట్ టైల్ తీసుకున్నామండి. ఓకే, P గ్రేటర్ దాన్ 0.04, 0.04 కన్నా ఎక్కువని తీసుకున్నామండి. ఇది ఆల్టర్నేట్ హైపోథసిస్. ఓకే, లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడు ఆల్రెడీ క్వశ్చన్లో చెప్పాడండి, 0.05 తీసుకోమని. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.05. టేబుల్ వాల్యూ అట్ జెడ్, ఐ మీన్ టేబుల్ వాల్యూ అట్ 0.05 లెవెల్ ఈజ్ 1.645. రైట్ టైల్ టెస్ట్ 0.05 దగ్గర 1.645. ఓకేనండి. ఇప్పుడు టెస్ట్ స్టాటిస్టిక్ Z is equal to small p minus capital P by root capital P capital Q by N. ఆల్రెడీ మనకి స్మాల్ p తెలుసండి. ఇది ఏంటండి? ఇది శాంపుల్ ప్రపోర్షను, క్యాపిటల్ P పాపులేషన్ ప్రపోర్షను. ఇవి తీసుకొచ్చి ఇక్కడ రీప్లేస్ చేసేయండి. చేస్తే మాడ్యులస్ ఆఫ్ Z is equal to 0.2 minus 0.04 by P 0.04, Q 0.96 by 500 అండి. దీని టోటల్ వాల్యూ 18.26. According to the definition, calculated value is greater than table value. Okay, so
we reject the null hypothesis. Its conclusion is manufacturer claim is not justified. That's enough. Right. Now, second question, a coin is tossed 960 times and head turn up 183 times. Is the coin unbiased? ఓకేనండి. ఇప్పుడు గివెన్ డేటాలో మనకి ఎన్ 960 ఇచ్చాడండి. 960 టైమ్స్లో 183 టైమ్స్ హెడ్ వచ్చింది అంటున్నాడండి. సో స్మాల్ పి ఈజ్ ఈక్వల్ టు 183/960 ఇట్ ఈజ్ 0.191. ఓకే. నెక్స్ట్ జనరల్‌గా హెడ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంతండి? హాఫ్. దట్ ఈస్ 50% ఛాన్స్. సో ఇట్ ఈస్ 0.5. ఈక్వల్లీ పాపులర్ అన్నా, ఇలా కాయిన్ గురించి మాట్లాడినా అది ఈక్వల్లీ ప్రొపోర్. సో ఈక్వల్ ఛాన్సెస్ అని ఎప్పుడు మాట్లాడినా మనం 50% తీసుకుంటామండి. ఓకే. ఇప్పుడు మనకు స్మాల్ పి తెలుసు, క్యాపిటల్ పి తెలుసు, క్యాపిటల్ క్యూ తెలుసు, స్మాల్ క్యూ కూడా తెలుసు. ఓకేనండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పి ఈజ్ ఈక్వల్ టు 0.5. దట్ ఈస్ కాయిన్ ఈజ్ అన్బయాస్డ్ 50%. ఇక్కడికి దీనికి టూ టైల్ టెస్ట్లో తీసుకున్నామండి. పి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0.5. ఓకే. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ వాడు క్వశ్చన్లో స్పెసిఫై చేయలేదు కాబట్టి మనం 5% తీసుకున్నామండి. ఓకే. టేబుల్ వాల్యూ టూ టైల్ టెస్ట్ కాబట్టి 5% దగ్గర టేబుల్ వాల్యూ టూ టైల్ టెస్ట్లో 1.96 ఉంటుంది. ఓకే. యూ కీప్ ఇన్ యువర్ మైండ్. అండ్ నెక్స్ట్ టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై రూట్ క్యాపిటల్ PQ బై n. ఓకే. దీని క్యాలిక్యులేటెడ్ వాల్యూ 19.15 వచ్చిందండి. 19.15 అనేది 1.96 కన్నా ఎక్కువ కాబట్టి రిజెక్ట్ చేయాలండి. క్యాలిక్యులేటెడ్ వాల్యూ టేబుల్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే రిజెక్ట్ చేయాలండి, తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయాలండి. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేయాలండి? రిజెక్ట్ చేయాలండి. ఎప్పుడైతే రిజెక్ట్ చేసామో నల్ హైపోథిసిస్ రిజెక్ట్ చేసామంటే ఆల్టర్నేటివ్ హైపోథిసిస్ని మనం కంక్లూడ్ చేస్తున్నట్టండి. సో ద కాయిన్ ఈస్ బయాస్డ్. ఓకే. నెక్స్ట్, in a sample of 1,000 people in Karnataka, 540 are rice eaters and rest are wheat eaters. Can we assume that both rice and wheat are equally popular in this state at 1% level of signal? ఇక్కడ మనం అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఈక్వల్లీ పాపులర్ అని అన్నాడండి. ఈక్వల్లీ పాపులర్ అంటే యూ హ్యావ్ టు టేక్ 50%. సో ఇట్ హ్యాపెన్స్ ఫర్ బోత్ ది 50%. I mean, equally popular in the sense 50-50 chances, right? ఇక్కడ శాంపుల్ సైజ్ ఎంత ఇచ్చాడండి? 1000. శాంపుల్ ప్రపోర్షన్ ఏంటి? 540 అవుట్ ఆఫ్ 1000. ఓకేనండి. 540 అవుట్ ఆఫ్ 1000 రైస్ ఈటర్స్ అయినప్పుడు దాని వాల్యూ 0.54 అండి. రిమైనింగ్ ఎంత వస్తుందండి? క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి, దట్ ఈజ్ 0.46. ఓకే. ఎప్పుడైతే ఈక్వల్లీ పాపులర్ అన్నారో క్యాపిటల్ పి ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? హాఫ్, దట్ ఈజ్ 0.5. నౌ నల్ హైపోసిస్ పి ఈజ్ 0.5. ఆల్టర్నేటివ్ హైపోసిస్ పి నాట్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ టూ టైల్డ్ టెస్ట్. సో స్పెసిఫై చేయకపోతే మన జనరల్గా టూ టైల్ తీసుకోవచ్చండి. ఓకే.
లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ 0.01, ఎందుకంటే క్వశ్చన్లో 1% ఇచ్చాడండి. 1% ఈజ్ ఈక్వల్ టు 0.01 అండి. టేబుల్ వాల్యూ 0.01 దగ్గర టూ టైల్ టెస్ట్లో 2.58 అండి. రైట్. టెస్ట్ స్టాటిస్టిక్ ఈజ్ z ఈజ్ ఈక్వల్ టు p minus p by root pq by n. After calculation, its value is 2. Calculated value 2 వచ్చిందండి, టేబుల్ వాల్యూ 2.58 అండి. సో calculated value is less than table value, so we accept our null hypothesis. That means we conclude that the rice and wheat eaters are equally popular. ఎప్పుడైతే నల్ హైపోథసిస్ ని యాక్సెప్ట్ చేసిందో మనం ఏం చెప్పొచ్చు అండి, రెండు కూడా ఈక్వల్లీ పాపులర్ అని చెప్తాం. రైట్. ఇది హోంవర్క్ చేయండి, ఇక్కడ హింట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే శాంపుల్ ప్రపోర్షన్స్ డిఫరెన్సెస్ ఉందా లేదా అన్నది మనం ఈ టెస్ట్లో చెప్తామండి. టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ టూ ప్రపోర్షన్. అలాగే నెక్స్ట్ క్లాస్లో టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్ గురించి మాట్లాడతామండి.